అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో ఇన్స్పిరేషన్ అన్న మాట దగ్గర నుంచి మీ లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, దేవిశ్రీ ప్రసాద్ గారన్నా వివచ్చమైన ఇన్స్పిరేషన్ అని విన్నాను. కరెక్ట్ కరెక్ట్ అని నాకు తెలుసు సార్, దాని గురించి చెప్తారని. అంటే నిన్నే మాట్లాడా డిఎస్పీ సార్తో కూడా. ఏ మ్యూజిక్ ఆఫ్ డిఎస్పీ గారిది విని యూ స్టార్టెడ్ ఫాలోయింగ్ హిమ్? అంటే అతను అప్పటికి చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, హిట్ మూవీస్ ఉన్నాయి. నేను అంటే నాకు సీడ్ లోపలికి వెళ్ళేంత వరకు అప్పట్లో ఏంటంటే మా ఫ్యామిలీ మూవీస్కి చాలా దూరం అండి యాక్చువల్లీ. ఓకే. అంత మూవీస్ చూసింది చాలా తక్కువ నేను బిఫోర్ 10th. ఎందుకంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ వల్ల నాకు మూవీస్ చాలా తక్కువ, హార్ట్ కౌంట్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో అక్క మ్యారేజ్ అయిన టైంలో అప్పుడు ఈ నాలుడు ఆ మూవీ అంటే కార్స్ ఉంటాయి కదా పెళ్ళిళ్ళు, ఆ కార్లోనే ఒక సీడీ ప్లే అవుతుండేది రిపీట్లో. అది ప్లే అయ్యేది. ఇది మన ఎన్టీఆర్ గారి పాట ఉంటుంది కదా అందులోని, ఆ సాంగ్ ప్లే అయ్యేది. ఆ కార్ ఎక్కేవాడిని నేను. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ కారు ఉంటేనే వెళ్ళాను అనమాట పనులకి. ఆ కారు ఎందుకు ఈ కార్లో వెళ్ళచ్చు, లేదు ఈ కార్లో వెళ్తాను, వాళ్ళకి తెలియదు రీజన్ అది. సో అది ఎవరు చేశారు అని చూస్తే దేవిశ్రీ ప్రసాద్. ఓకే. తర్వాత మళ్ళీ ఒక ఏదో నాకు చికెన్ పాక్స్ ఏదో వచ్చి ఏదో అయితే నీకేం కావాలి ఏం కావాలి ఏదో ఇస్తే తగ్గిపోద్దని చెప్పి అందరూ ఫోర్స్ చేస్తుంటే నాకు అక్కడ ఏదో సాంగ్ వినిపిస్తుంది, ఆ సాంగ్ సీడీ కావాలని. ఆ సాంగ్ అంటే ఏది నాకు ఎక్కడో పక్కింట్లో వినిపిస్తుంది, అది ఏమ్మా బెడ్ మీద ఉన్నాను. సో చూస్తే అది అని చెప్పి అయిపోయేది. 10 seconds 20 seconds వస్తాయి కదా బిట్స్ ఈ యాడ్. సో ఆ సినిమా అదేంటో తెలియదు నాకు. సో అప్పుడు తీసుకొచ్చి ఇది ఆ సీడీ ఇప్పటికీ ఉంది నా దగ్గర. సో ఆ సీడీ ఓ VCR స్పీకర్స్ అన్నీ పెడితే అప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్. సో ఇది ఎక్కడ చూసినా ఈ పేరు కనిపిస్తుందని చెప్పి అప్పుడు అప్పటి నుంచి నేను కూడా కంపోజర్ అయిపోదాం, ఎలా అవుతుందో తెలియదు, అయిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. తెలీదు ఏం తెలీదు, జస్ట్ ఫిక్స్ అయ్యాను అయిపోదాం అని. చికెన్ పాక్స్ కి కొత్త వైద్యం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది, డిఎస్పీ సాంగ్స్, డిఎస్పీ గారి సాంగ్స్. డిఎస్పీ గారు ఇంతకంటే ఘనమైన అభిమాని మీకు ఎక్కడన్నా దొరుకుతారా సార్? ఎప్పుడన్నా ఆయనతో ఎక్స్ప్రెస్ చేశారా? అవునా? మీ ఇద్దరు కలిసి వర్క్ చేసేది ఏమన్నా ఉందా అండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారా? నేనే ఒక బీజిఎం అయినా మీకు కీబోర్డ్ ప్లేయర్ గా చేద్దామని చెప్పి ఎప్పుడైనా అడుగుదామని చెప్పి ఉంది, తెలియదు కదా. ఈ సభాముఖంగా అడిగండి. నేను నిన్నే మాట్లాడాను, ఆయనకి ఎప్పుడు డైరెక్ట్ గా అడుగుతా. ఓకే నైస్. అండ్ డిఎస్పీ గారి గురించి మీకు ఎంత ఆయన అంటే మీకు ఎంత ఒక లుక్అప్ టు పర్సనాలిటీ అర్థమైంది. నిన్న యాక్చువల్లీ మీరు చేసిన మ్యూజిక్ అన్నీ అట్లా గో త్రూ అవుతూ చూస్తూ ఉంటే యూట్యూబ్లో స్పెసిఫిక్గా మీరు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కోసం చాలా యాంథమ్స్ చేసినట్లు, చాలా కంపోజిషన్స్ చేసినట్లు తెలిసింది. హౌ ఆర్ యూ రిలేటెడ్? అంటే పొలిటికల్గా మీకు ఆయన ఐడియాలజీ ఇష్టమా, ఆర్ యాజ్ అ పర్సన్ యూ లుక్ అప్ టు హిమ్ యాజ్ వెల్? యాజ్ అ పర్సన్ అండి, యాజ్ అ పర్సన్ నాకు ఎప్పటి నుంచో మనకి ఇష్టం ఒకటి ఉంటుంది, అదే పాలిటిక్స్లో కూడా వస్తుంది కాబట్టి పర్సన్ అనే చెప్పాలి. సో ఇదంతా ఈ గేమ్ టోటలీ వేరు ఉండొచ్చు, ఒకరు నచ్చచ్చు నచ్చపోవచ్చు, అంతా సెకండరీ పెడితే ఆయన అంటే ఒక ఇష్టం ఉంటుంది. అసలు చిరంజీవి నేను ద వెరీ ఫస్ట్ మూవీ సా ఇన్ థియేటర్ ఈజ్ ముఠా మేస్త్రి. ఓహో. సో అప్పుడు అలా ఇంజెక్షన్ స్టార్ట్ అయింది, అలా వెళ్ళిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఓకే మెగాస్టార్ అంటే ఒక ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ క్లిప్ అతను ఇంట్రొడక్షన్ ఒక షార్ట్ ఉంటుంది, అలా వచ్చి బీడీ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి అక్కడ ఇంట్రొడక్షన్ మ్యూజిక్ కూడా ఎదిరిపోతుంది రాజ్కోటి గారి. సో 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను వర్క్ చేశాను జనసేనకి. సో ఇప్పుడు 24 ఈ మధ్యలో కూడా ఏ వర్క్స్ ఉన్నా సరే నన్ను అప్రోచ్ అవుతారు. యాక్చువల్లీ జనసేన నుంచి అప్రోచ్ అయ్యి ఇలా చేయాలని ఒక 2 times కలిసాను, ఆయన్ని గట్టిగా అప్రిషియేట్ చేశారు. అతను హరిహర్ వేర్మల్లు గెటప్లో ఉన్నారనమాట, రాజుని మెప్పించారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు అన్నారా? అబ్బా మంచి మూమెంట్ అది. చాలా మెమరీస్ చేసేసుకుంటున్నారు అజయ్ గారు మీరు. క్రియేటింగ్ మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ మెమరీస్ అంతే. సో ఐమ్ హ్యాపీ ఫర్ యూ, వెరీ హ్యాపీ. మీ షో చాలా మంది చూస్తారు కాబట్టి ఒకటి చెప్తాను. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ ఇస్ క్రియేట్ ఎ మెమరీ ఫర్ మై డాటర్. ఓకే. ఫోన్లో మనకి ఎన్ని ఫొటోస్ తీస్తున్నామో తెలియదు, ఎన్ని వీడియోస్ తీస్తున్నామో తెలియదు, ఎప్పుడు మళ్ళీ అవి చూసుకుంటామో తెలియదు. ఎందుకంటే 10,000 ఫొటోస్ 20,000 ఫొటోస్ ఉంటాయి ఫోన్లో. కరెక్ట్. సో ఒకప్పుడు మనకి చిన్నప్పుడు ఏంటి ఆల్బమ్ చూస్తే
ఒక్కొక్క ఫోటో ఉండేది, దాని మెమరీ చాలా బాగుండేది నాస్టాలజీకి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరీ తెలుగులో రాస్తున్నాను. ఓకే, రోజు డైరీ ఉండదు, బట్ నేను చెప్పాలనుకున్నవి, లేకపోతే తనకి ఎప్పుడైనా అది 20 years 30 years వచ్చిన టైంలో అసలు ఇది చదివితే తనకి అప్పుడు నేను ఉంటానో తెలియదు, బట్ స్టిల్ నాన్న నా గురించి రాసాడు, ఇలా చెప్దాం అనుకుంటున్నాడు అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఐ వాంట్ టు క్రియేట్ అ బుక్ విత్ ఫ్యూ ఫొటోస్ ప్రింటెడ్. ఓకే, అండ్ తెలుగులో రాస్తుంది, ఎందుకంటే అది తెలుగు నేర్చుకుంటుంది అప్పుడు. ఏం రాసి రీడింగ్ చదవడం కానీ నేర్చుకుంటుంది. సో అందుకు తెలుగులో రాస్తున్నాను అనమాట. అది కొంచెం స్లో ఉంది ప్రాసెస్ కానీ, బట్ నేను కూడా ఏంటి ఈ ఫోన్కి దూరం పెట్టచ్చు యాక్చువల్లీ, పాయింట్ అది. అంటే మీరే రాస్తున్నారు అండ్ యూ విల్ ఆల్సో డెఫినెట్లీ కంపోజ్ అ గుడ్ మ్యూజిక్ అబౌట్ ఇట్. మ్యూజిక్ సంబంధం లేదు అది. ఓహో, మ్యూజికల్ డైరీ కాదు, మామూలు డైరీలో ఆ ఫోటోస్ మెమరీస్ ఏం చెప్పాలనుకుంటున్నా. ఒక మెమరీ తనకి, అంటే ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు పక్కన ఉంటుంది తన 5 years old. తన పేరు తన శ్రీసిరి. తన ఫింగర్ ప్రింట్ వేస్తా, ఇది రాస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ, తనకు గుర్తుండదు కదా పెద్ద. ఆ మూమెంట్ చాలా బాగుంటుందని, సో అదేదో ట్రై చేస్తున్నా ఒకటి, అదే ఆ మెమరీస్ క్రియేషన్ అంటే అది గుర్తొచ్చింది అనమాట. అది చాలా కొత్తగా ఉంది, ఈ స్టైల్లో ఎవరు ట్రై చేయలేదు. డైరీ రాయడం వరకు ఓకే, ఫింగర్ ప్రింట్ కాన్సెప్ట్ అనేది తను ఉండి తన గురించి ఇప్పుడు మా ఎదురుగా ఒక అంకుల్ ఉంటారు, వాళ్ళ తాతగారు, వీళ్ళతో కూడా లెటర్స్ రాయించవన్నీ వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో ఉంటే అది ఆ ఫీల్ వేరు కదా. అది ఇప్పుడు ఎక్కడున్న హ్యాండ్ రైటింగ్ లేదు. అసలు ఇలాంటి గిఫ్ట్స్ని చెరిష్ చేయడం అనేది కంప్లీట్లీ ఒక జనరేషన్ మర్చిపోయింది. మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్తో వావ్ నాన్న నా కోసం ఇది కొన్నాడు అది కొన్నాడు అని చెప్పుకోవడం తప్ప, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉన్నటువంటి ఇలాంటి గిఫ్ట్స్ని ఒక జనరేషన్ మర్చిపోయింది. ఇది కూడా పక్కన పెట్టచ్చు. ఎగ్జాక్ట్లీ మెయిన్ డ్రాయింగ్ కానీ రైటింగ్ కానీ, ఫోన్ ఫస్ట్ అసలు స్క్రీన్ అనేది లేకుండా, ఎందుకంటే నేను సిస్టమ్ ముందు ఉంటే స్క్రీన్, టీవీ ముందుకు వెళ్తే స్క్రీన్, లేకపోతే ఇది స్క్రీన్, మొత్తం గ్యాడ్జెట్స్ వెళ్తుంది కదా. సరే పెన్ను పేపర్తో అసలు ఏం చేయొచ్చని ఆలోచిస్తే థాట్ వచ్చింది అనమాట. మీ అమ్మాయికి డెడికేట్ చేస్తే ఒక మంచి పాట చెప్పండి. మీరు చాలా ఇష్టం మీకు మీ అమ్మాయి అంటే అని అర్థమవుతుంది. శ్రీసిరి, ఇది కూడా కట్ చేసుకొని మీ డైరీలో పెట్టుకోండి, సో దట్ తను పెద్ద అయిన తర్వాత ఈ యూట్యూబ్ని మళ్ళీ విని నాన్న నా కోసం ఇంటర్వ్యూలో చెప్పారు అని అనుకుంటుంది. శ్రీసిరి కోసం పాట అంటే నాకు లిరిక్స్ గుర్తుండవు కానీ ఆ పాటే పాడాలి. అందులోని అంటే ఇంతవరకు ఎవరికి చెప్పింది ఏంటంటే, అందులో హీరోయిన్ పేరు సిరి. అవును, అందుకే పెట్టింది దానికి. ఓ అమ్మా, దేవిశ్రీ ప్రసాద్లో శ్రీదీశ. సార్ మీకు నమస్కారం అండి, మీకు నమస్కారం అంతే. రియలీ. సో అది అంటే మా వైఫ్ కూడా నచ్చింది, అడిగాను. సో ఇంకా మీ ఇద్దరు ఫిక్స్ అయ్యి పెట్టేసాం. అది ఏమన్నా ఉందా అజయ్ గారు, అసలు వేరే లెవెల్. అంతే, మీరు లైఫ్ చాలా రొటీన్గా ఉంది అని అనద్దు. మీరు ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయో ఇలా లాగే కొద్దీ బోలెడు బయటకు వస్తాయన్నదే నాకు అర్థమవుతుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిల్మోగ్రఫీ, ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్స్, ఇప్పుడు 3 రోజెస్ సీజన్ 2 చేస్తున్నారు. ఇంకోటి సంతాన ప్రాప్తి రస్తు అని చెప్పి దాన్ని స్కోరింగ్ చేస్తున్నానండి. చాంద్రీ చౌదరి మూవీ అవుతుంది, అది స్కోరింగ్ అవుతుంది. అండ్ హనీ అని చెప్పి అది షూటింగ్ అయింది, నెక్స్ట్ మంత్ నుంచి స్కోరింగ్ ఉంటుంది. హనీ అని అది కరుణ్ కుమార్ గారిది, అదే అల్ట్రా డార్క్. ఇప్పటికి 4-5 గంటలు పడుకుంటున్నారు. రాబోయే కాలంలో అసలు నిద్రకి కంప్లీట్గా దూరం అయ్యి కేవలం టాలీవుడ్ మ్యూజిక్కి అంకితం అవబోతున్న అజయ్ అర్సడా గారు. బాగుందా అండి? థ్యాంక్ యూ సో మచ్. పడుకోరు ఎవరు ఇంకా నన్ను. మంచిదే కదండి, అట్లా ఏం లేదులే కానీ, బట్ యూ షుడ్ బి వెరీ బిజీ అండ్ ప్రాజెక్ట్స్తో ఫుల్ కలకలాడాలన్నది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్.